యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీ కుటుంబం మీరు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళ ప్రార్థన మీకోసం చేయబడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు బాగానే ఉంటారు. ఏమైనా చిన్న చిన్న కష్టాలు వస్తే దాన్ని పెద్ద లెక్క చేయబాకండి, ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషితో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎన్నో అసాధారణమైన అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది ఇప్పుడు మీ జీవితంలో కూడా జరగబోతుంది. కొద్ది దినాల్లోన దేవునికి అద్భుత కార్యాన్ని, విడుదలను, ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మీరు సాతాను ద్వారా నష్టపోయినవి, మనుషుల ద్వారా నష్టపోయినవి, మీ వ్యక్తిగతంగా మీ యొక్క ఫూలిష్నెస్ ద్వారా, బుద్ధిహీనత వల్ల నష్టపోయినవి, ఏదైనప్పటికీ నష్టపోయినవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ఈ అసాధారణమైన కార్యం జరుగుతుంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. దేవుని బిడ్డలారా, మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో దావీదు తన గొర్రెలను కాసుకుంటా ఉన్నప్పుడు ఒకసారి సింహం వచ్చిందంట. ఆ సింహాన్ని ఆయన ఒక్కడే నిలబడి దాన్ని చంపి తన గొర్రెలను కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథం 17:25లో చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని సింహం వచ్చి దాడి చేసి చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. దావీదుకి ఇశ్రాయేలు ప్రజలకు ఇంత తేడా ఏంటండి? దావీదేమో ఒక్కడే సింహాన్ని కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజల్ని మరి సింహం వచ్చి చంపేసినట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటి? దేవుడు ఒక్కరికొకలాగా ఇంకొకరికి ఇంకొకలా చేస్తాడా? దేవుడు పార్షియాలిటీ చూపించే దేవుడా? కానే కాదు. దేవుడు పారపక్షం చూపించలేని దేవుడు. మరి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దావీదులాగా సింహాన్ని జయించలేకపోయారు, సింహానికి బలిపశు అయిపోయారంటే అక్కడే రాయబడింది 25వ వచనంలో, వాళ్ళు దేవునికి భయపడనంతన దాడి జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడల్లా దేవునికి భయపడట్లేదో అప్పుడల్లా నష్టం కలుగుతుంది. దేవునికి భయపడటం అంటే దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రేమతో భయపడగలుగుతాం. దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటామో అంతందుకు మనం భయపడగలుగుతాం. తర్వాత దేవునికి లోబడటం వలన కూడా భయపడగలుగుతాం. దేవునికి భయపడటం అంటే భాగ్యంగా ఇలా చేతుల కాలు ఊపటం కాదు. దేవునికి భయపడటం అంటే హృదయంలో దేవునికి లోబడటం. మనం ఎంత ఎక్కువ దేవునికి లోబడతామో అంతకు మనం దేవుని చెత్త భద్రపరచబడతాం. దేవుని యొక్క కాపుదల భద్రత ఉంటుంది. ఆయన మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి దేని గురించి ఎందుకు చదువుతుంటుంది. అదే బైబిల్ ఏమంటే తెలుసా? గర్జించే సింహం వల్లే మన చుట్టూ తిరుగుతున్నాడట. కాబట్టి గర్జించే సింహం వల్లే మన చుట్టూ తిరుగుతున్న ఈ సాతానుకు బలిపశు కాకూడదు. వాడు డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి అటాక్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీ చేత మీకు నాశనం రప్పించడానికి చూస్తాడు. మిమ్మల్ని శోధిస్తాడు, అపవిత్రంగా శోధిస్తాడు, చాలా పాపపు శోధన తీసుకొచ్చి పెడతాడు. కానీ మనము వాటిని జయించగలగాలంటే దేవునికి భయపడాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తన 128:1 దేవునికి భయపడి దేవునికి లోబడి వారు దీవించబడతారు. అవును దేవుని బిడ్డలారా, దేవుని ఎరగకపోతే కూడా చాలా నష్టపోతాం మన జీవితంలో. అతడు నన్ను ఎరిగినవాడు గనక నేను అతన్ని విడిపిస్తానంటున్నాడు కీర్తన 91:14లో. మనం దేవుని ఎరిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఎందుకు లోకానికి ఇవ్వబడలేదు? ఎరగలేదు కాబట్టి. యోహాను సువార్త 14:17 ఏమని ఉందంటే, లోకమైన ఎరుగు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు గనక మీలోను మీతో నివాసం చేయరని రాయబడి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే మనం ఆయన ఎరిగి ఉండాలి. అయితే ఆ దినంన ప్రజలు ఎరగలేని కారణం చేత భయంకరమైన సాతాను దాడికి గురి అయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 17:26లో వారు ఆయనను దేవుని ఎరగని వారు కనుక వారి మీద సింహం వచ్చి దాడి చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు దేవుని ఎరుగు నిమిత్తము, దేవునికి భయపడే నిమిత్తము అసర్య రాజు యాజకులు పంపించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 17:28-29లో మనం చూస్తున్నాం. సో ఈరోజు మీరు దేవునికి భయపడటం ఎలాగో, దేవుని ఎరగటం ఎలాగో మీరు నేర్చుకోవాలి. దేవుని ఎరిగిన వారే బలమైన కార్యాన్ని చేయగలుగుతారు.
ఈ మాటను దేవుడు దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నిన్ను ఎరిగేవారుగా, నీ సన్నిధిలో పెరిగేవారుగా, బలపడేవారుగా, భయపడేవారుగా చేయమని అడుగుతున్నాను. దేవుని మహిమ ఇప్పుడే తాకనగాక, దేవుని ప్రసన్నత ఇప్పుడే తాకనగాక. దుష్ట శక్తులు యేసు నామములో పారిపోనుగాక, అంధకార శక్తులను యేసు నామములో పారిపోనుగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మన ఆశీర్వదించగలరు.